మాటలు చెప్పింది. ఒక్క 2000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేని బీజేపీ చేతగాని ప్రభుత్వం ఈరోజు పోటీలలో నిలబడి మేము చేస్తామని చెప్పగలుగుతున్నారు. అదేవిధంగా కూడా మొన్నటికి మొన్న కూడా 30,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు నోటిఫికేషన్ వేసి ఇస్తే ఈరోజు మీరిచ్చినవని ఉద్యోగాలు అబద్ధ మాటలు చెప్పుకుంటూ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తిరుగుతుండ ఆయన. ఈరోజు మీరు చేసింది ఏంటి? కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నారు, కళ్యాణ లక్ష్మి లేదు. రైతు బంధు ఇస్తా అన్నారు, రైతు బంధు లేదు. రైతు బీమా ఇస్తా అన్నారు, రైతు బీమా లేదు. ఎన్నో బూటపుగా మాటలు. ఉద్యోగ ప్రవృత్తి ఇస్తామన్నారు, మహిళలకు 2,500 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. ఏది కూడా లేదు. మీరు మాట్లాడిన మాటలు అక్కడికే పరిమితమైనాయి. కానీ ఈరోజు ప్రజలందరూ అల్లాడుతున్నారు. ఎందుకంటే ఈరోజు నేను ఒక చైర్మన్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో పెళ్లి జరుగుతామ్మా కళ్యాణ లక్ష్మి మేము అప్లై చేసుకోవాలమ్మా అంటే యాడుంది కళ్యాణ లక్ష్మి? కళ్యాణ లక్ష్మి లేదు తల్లి అంటే తులం బంగారం కూడా ఇస్తానడుగమ్మా అని అంటున్నారు. కానీ ఇంతవరకు 1,116 ఇచ్చి పేరింటి ఆడపిల్లలను ఆదుకుంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు. కానీ ఈరోజు పేరింట్లో పెళ్ళిళ్ళు అయితే మేము ఎవరికాడికి పోయి మేము ఏది అప్లై చేసుకోవాలి, మాకేమొస్తుందని ఎదురు చూస్తున్నారు కన్నతల్లులు. అంటే ఈరోజు ఒక మహిళ డెలివరీ పోతే కూడా కేసీఆర్ కిట్ ఇచ్చేది. ఇప్పుడు హాస్పిటల్కి పోతామంటే హాస్పిటల్ కూడా శుభ్రంగా లేవు. హాస్పిటల్కు డెలివరీలతో ఉన్న మహిళలను తీసుకుపోవడానికి కూడా గతి లేని ప్రభుత్వం వచ్చి ఈరోజు అనేక విధాలా ఈరోజు ప్రభుత్వం మోసపూరితమైన మాటలు చెప్పి ప్రజలను మోసం చేసింది. అంటే మనకేం కొత్త కాదండి. పోరాటం ఎలా చెయ్యాలి, పోరాటంలో ఎలాంటి ఎత్తులేయాలి, పోరాటంలో ఎట్లా ఎదుర్కోవాలని చూపించిన గణనాయకుడు ఉద్యమ నాయకుడు మన ముందే ఉండో వారి సమక్షంలో మనందరం కూడా ముందు పోవచ్చు. ఎందుకంటే ఈరోజు రాజకీయ వేదికగా మేమందరం కూడా వారి దగ్గర అన్న దగ్గర రాజకీయాన్ని నేర్చుకొని ఈరోజు ఒక గొప్ప లీడర్లుగా ఇక్కడ మీ అందరం కూడా ఉన్నామంటే వారి దయ వారి భిక్ష ఈరోజు మేము. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని పార్టీ, పోట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం మళ్ళీ సంక్షోభంలో పడుతుంది. ఆ రాష్ట్రాన్ని ఎట్లా దిద్దుకోవాలి, ఎట్లా మళ్ళీ సరి చేసుకోవాలని ఆలోచనతోటి కేసీఆర్ గారు బయలుదేరి ఈరోజు ప్రజల ముందుకు రాగలిగారు. కానీ మీరేం చేస్తారు? రైతులు పొలాలు ఎండిపోయి అయ్యో దేవుడా 20 ఎకరాలు పెట్టినాం, 5 ఎకరాలు పెట్టినాం, 10 ఎకరాలు పెట్టినాం, పొలం ఎండిపోయింది నీళ్లు లేక అని రైతులు బాధపడుతుంటే మీరు క్రికెట్ మ్యాచ్లు చూస్తాం, ఏసీలలో కూర్చుంటాం అని ఇదా మీరు మాట్లాడే మాటలు? ప్రజలకు ఏం సమాధానం చెప్తారో ప్రజల ముందుకు వచ్చి మాట్లాడాలి అని కూడా మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా కూడా ఈరోజు మనకు పార్లమెంటు సభ్యుడిగా కృష్ణారెడ్డి గారు రావడం అనేది ఒక గొప్ప ఆలోచనతోటి వారిని ఇక్కడికి తీసుకొచ్చారు. ఎందుకంటే రైతు బిడ్డగా రైతులు పడే కష్టాలు ఎన్నుంటాయో అనే అంశం తెలిసిన వ్యక్తిగా ఈరోజు కృష్ణారెడ్డి గారిని నిలబెట్టగలిగారు. అదేవిధంగా కూడా సూర్యాపేట మనందరికీ కూడా తెలుసు. గత 60 ఏళ్లలో సూర్యాపేట ఏ విధంగా ఉండనో టీఆర్ఎస్ పార్టీ మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాక 10 ఏళ్లలో సూర్యాపేట ఏ విధంగా తీర్చిదిద్దబడ్డారో అందరికీ కూడా తెలుసు. కానీ 4 నెలలైంది ప్రభుత్వం ఏర్పడి, కానీ ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉంది. మాటలు చెప్పుకుంటారు కానీ చేతలు చేయని చేత కానీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేసే అవకాశం మనకు కల్పించారు ఈరోజు. ఎందుకంటే పోరాడే పట్టికమ ఉన్న వాళ్ళం మనం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఈరోజు నష్టపోతుంది కాబట్టి, ప్రజలు నష్టపోతున్నారు కాబట్టి మనము ఏ విధంగా మా ప్రజల దగ్గర పోయి ఏ విధంగా 4 నెలల్లో చేతగాని ప్రభుత్వం ఏ హామీలు ఇచ్చి హామీలను నెరవేర్చలేదో అన్ని కూడా ప్రజల దగ్గర తీసుకుపోయి చెప్పుకునే దమ్ము ధైర్యం మనకుంది. 10 ఏళ్లలో మనమేం చేసినాం, ఏం అభివృద్ధి చేసినామని ధైర్యంగా చెప్పుకునే మనకు ధైర్యం కూడా ఉంది. కాబట్టి ఈ రెండింటిని కూడా బేస్ చేసుకొని మనం ప్రజల ముందు పోయి ప్రజలను ఓట్లు అడగాలి ఈరోజు. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలందరూ బాధపడుతూనే ఉండ్రు. ఎట్లా ఓట్లు వేస్తే ఎట్లా మోసపోతామమ్మ,
ఇట్లా అయిపోయింది, మొత్తం కూడా నాశనమైందమ్మా. మేము ఇట్లయితే అనుకోలేదు అనుకుంటారు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజలు కొద్దిగా మార్పు కావాలని కోరుకున్నారు. కానీ అదే ప్రజలు ఈరోజు బాధపడుతుర్రు, కన్నీళ్లు పెడుతుర్రు. ఏం కోల్పోయినాం? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎప్పుడు 10 ఏళ్లలో చెర్లన్నీ కలకలకలగా ఉండేది, ఎక్కడ చూసినా పచ్చదనంతో ఉండేది. కానీ ఈరోజు చెర్లు ఎండిపోయిన నీళ్ళు లేకనా, నీళ్లు తెప్పించే చేతగాని దద్దమ్మలు మీరు ఈరోజు నీళ్ళు ఇవ్వని మాట మాట్లాడుతారు. ఎందుకంటే ఏదైనా కాళేశ్వరం, గొప్ప కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను తీసుకొచ్చి ఈరోజు ఎన్నో పంటలు పండించిన ఘనత కేసీఆర్ గారిది. అదేవిధంగా కూడా తాగునీళ్ళు లేక విలువిల్లాడిపోతూ మూర్తి నీళ్ళు తాగిన ఈరోజు ప్రజలకు ఈరోజు కృష్ణా జలాలను తీసుకొచ్చి కృష్ణా జలాలను తాగిపిస్తున్న కేసీఆర్ గారు, జగదీష్ అన్న గారు ఇక్కడుండి మనకు అన్ని విధాలా కూడా అనేక రంగాలుగా అభివృద్ధి పదంలో ముందు తీసుకుపోయారు. కానీ చేతగాని ప్రభుత్వం, చేతగాని ప్రజలకు మాటలిచ్చి ప్రజలు మోసం చేసిన కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పాలంటే మనందరం కూడా సైనికుల్లాగా, ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడుగా తయారై ఈరోజు ప్రజల ముందుకు వెళ్ళి మనం ఓటు అడగాలి. ఈరోజు కృష్ణారెడ్డి అన్నను కూడా మనం గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా కూడా మీకు ఇంకో విషయం చెప్పాలి. మొన్న ఎన్నో ఇబ్బందులు నన్ను పెట్టిరు, ఎన్నో ఇచ్చేసారు. కానీ ఆ ఇబ్బందుల నుంచి నన్ను ఒక టీఆర్ఎస్ కార్యకర్తగా నేను ఫస్ట్ నుంచి పనిచేసి ఇక్కడ నిలబడగలిగిన. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని వచ్చినా కూడా నాకు ఒక కార్యకర్తకు అండగా దండగా ఉండి కార్యకర్తలను కాపాడుకునే గొప్ప నాయకుడు జగదీష్ అన్నని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా కంకణబద్దులై ఈరోజు మనము ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టగలిగిన కృష్ణారెడ్డి అన్నను మనందరం కూడా గెలిపించుకొని చట్టసభలకు మనం పంపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అన్నగారికి మరి వేదిక మీద ఉన్న అందరికీ కార్యకర్తలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై జగదీష్ అన్న.